మన హీరోనే కోటలోకి పోతారు. కోటలోనే ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఏం చేయడు వాడు. జస్ట్ ఒకేలా ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోయి పడుకుంటాడు. మళ్ళీ హీరోకి కావాల్సినప్పుడు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వస్తాడు. ఖతం సినిమా ఎండ్ చేస్తారు అంతే. హాయ్ గైస్! మొత్తానికి 'రకాసా' మూవీ కూడా చూశాను. అసలు మూవీ ఎలా ఉందిరా అంటే, ఈ మూవీ అయితే మరీ నాకు దారుణంగా అనిపించిందండి. బేసిక్‌గా చెప్పాలంటే. కంపేర్ చేసుకుంటే ఈ మూవీ కంటే నాకు 'బైకరే' నచ్చింది. ఎందుకంటే 'బైకర్‌లో' అన్నా నీకు సెకండ్ హాఫ్‌లో కొంచెం బోర్ కొట్టదు. బట్ ఈ మూవీలో అసలు చాలా అంటే చాలా వరస్ట్ ఉంటది. అసలు డైరెక్షన్ లెవెల్ అయితే వరస్ట్ ఉంటది. రైటింగ్ లెవెల్ కూడా చాలా వరస్ట్ ఉంటది ఈ మూవీలో. ఇంక లాజిక్స్ అన్నీ మర్చిపోవాల్సిందే ఇంగ. ఏముండవు ఈ మూవీలో. లాజిక్స్ ఒక్కటి కూడా ఉండవు. జీరో లాజిక్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇంకా రివ్యూలకి ఈ మూవీలో మెయిన్‌గా అడ్వాంటేజ్ ఉంది అంటే మన హీరో గారు గెటప్ సీను గారే అండి. అంతకు మించి ఇంక మూవీలో ఏది బాగుండదు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మూవీ ఆడ వరకు లేచింది అనిపించింది. ఒకవేళ మన గెటప్ సీన్ గారు లేకుంటే కూడా పెద్ద మూవీ పండేది కూడా కాదు. ఇంకా వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారు సెకండ్ హాఫ్‌లో. అది కూడా ఏం పెద్దగా అనిపించదు. చాలా అంటే చాలా లాగ్, చాలా బోరు, చాలా వరస్ట్‌గా ఉంటుంది ఈవెన్ సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా. ఇంక మెయిన్‌గా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా జనరేట్ అవుతదండి. ఊర్లో ఉన్నంత వరకు మూవీ చాలా బాగుంటది. అంటే చాలా బాగుంటదంటే లైక్ కామెడీ ఫన్ జనరేట్ అవుతుంటే బాగుంటది ఊర్లో ఉన్నంత వరకు అయితే. ఎప్పుడైతే వాళ్ళు ఊర్లో నుంచి కోటలోకి వెళ్తారో అయిపోయి మూవీ ఇంగ కొలాప్స్ అయిపోతదండి అక్కడికి. వరస్ట్ ఉంటది. అసలు ఆ స్టోరీ వరస్ట్ ఉంటది. ఆ స్టోరీ లైన్ వరస్ట్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఇంకా మన హీరో లోపల పోయిన కాడి నుంచి ఇంక లాజిక్స్ అన్నీ ఏముండవండి. ఒకడెవడో ఉంటాడు ఆ కోటలో అంటారు. ఎవరో ఒక రాక్షసుడు ఉంటాడండి కోటలో. వాని కోసం మన హీరోని బలి చేయడానికి పంపిస్తారు. మన హీరో లోపలికి పోతాడు. ఇప్పుడు ఆడ నుంచి తప్పించుకొని రావాలి మన హీరో. అసలు ఎలా తప్పించుకుంటాడు ఏంది అనేది కంప్లీట్ లాజిక్ లెస్ ఉంటదండి మూవీలో. ఒకసారి లోపలికి పోతాడు. ఒకసారి రాక్షసుడిని చూపిస్తారు. వాడిని మనోడు తప్పించుకొని వస్తాడు అంతే. ఇంక రాక్షసుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఇంక మనోడు ఊకేదో కోటలో హోమ్ టూర్ తిరిగినట్టు మొత్తం అలా తిరుగుతా అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత వాళ్ళు ఇంక హీరోయిన్ వస్తుంది, మన గెటప్ సీన్ గాడు కూడా వస్తారు. అందరు కలిసి హోమ్ టూర్ చేస్తుంటారు. రాక్షసుడు రాడు అంతవరకు. ఎక్కడున్నారు అంటే ఎవడు చెప్పాడు. అదంతే ఇంక లాజిక్ ఉండదనమాట. మీరు లైక్ ఎలా అంటే డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ అంటారు చూసినావా అలా. ఎక్కడ లాజిక్ ఉండదండి. అంతసేపు రాక్షసుడు ఎక్కడున్నాడంటే మనకు అవన్నీ చెప్పకూడదు. మనం ఫస్ట్ హోమ్ టూర్ చేయాలి. మొత్తం ఆ కోట టూర్ అంతా వేస్తుంటారు వాళ్ళు. ఎక్కడ కనిపించరు. వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి ఫైండింగ్స్, ఎలా చంపాలి అది అవన్నీ దానిల కోసం వెతుకుతుంటారు. లాస్ట్ కూడా ఏదో దొరుకుతుంది. లాస్ట్‌కి 10 నిమిషాలు ఉన్నప్పుడు రాక్షసుడు నేనొచ్చేసా అంటాడు. అంటే ఇంతసేపు వాడు ఎక్కడున్నాడురా అంటే అదే మళ్ళీ పండుకున్నాడా, లేకపోతే బాత్రూమ్‌కి పోయినాడా, లేకపోతే ఏం చేస్తున్నాడా ఎవరికి తెలీదు. చూపియరు. అంటే అసలు అటాక్ కూడా చేయడు. ఏ సెగ్మెంట్‌లో అటాక్ చేయరండి. ఫస్ట్‌లో ఒక 5 మినిట్స్ ఏమో చూపిస్తారు భయంకరంగా అంతే. ఎక్కడ ఒక్కసారి కూడా అటాక్ చేయరు క్లైమాక్స్ వరకు. అసలు మీరు ఒక కోటలో ఒకరిని తీసుకుపోయి ఏసినారు. అందులో ఒక రాక్షసుడు ఉన్నాడంటే ప్రతి దశలో అటాక్ చేస్తానే ఉంటాడు. ఎందుకంటే వాడు చంపాలి. వాడు ఐ మీన్ రాక్షసుడు అనగా వాడు చంపాల్సిందే కదా! లోపల వచ్చిన అందరిని చంపుతుంటాడు వాడు. అలాప్పుడు విలన్ కూడా చంపాలి. చంపకుండా మనోళ్ళేమో ఏడ పడితే ఆడ తిరుగుతుంటారు కోటలో. వాడేమో యాడనో పోయి చల్లగా పడుకొని ఉంటాడు అంతే. నాకైతే అది వరస్ట్ అనిపించిందండి మూవీలో. అసలు ఆ లాజిక్కే వరస్ట్ ఉంది బేసిక్‌గా. ఇంక నెక్స్ట్ లాస్ట్ 10 మినిట్స్‌లో రాక్షసుడు వస్తాడు. ఇంక కథ రివర్స్ అనమాట ఇప్పుడు. ఇప్పుడు మనోళ్ళు వాడిని చంపాలా. మన హీరో వాళ్ళని చంపాలా. కానీ మన హీరోకి ఏమర్థమవుతది ఇక్కడ? చంపడు. బేసిక్‌గా లాజిక్ ఉంటది. అక్కడ చంపడు మన హీరో. ఇంక అప్పుడు దెన్ రియలైజ్ అవుతాడు. ఏదో ఒకటి రివర్స్ చేస్తాడు. మన హీరో రివర్స్ చేస్తాడు. ఐ మీన్ చెప్తే మళ్ళీ లీక్ అయినట్టు ఉంటది. అందుకే మన హీరో అక్కడ కొంచెం రివర్స్ చేస్తాడు. అక్కడ ఇప్పుడేమో మనోడు రాక్షసుడు వేరేలాగా మారిపోతాడు. ఇప్పుడు మన రాక్షసుడికి స్టోరీ ఉంటది. అదేం స్టోరీరా అంటే రాక్షసుడు మంచోడు. సేమ్ వాడు మంచోడే. చెడ్డోడు కాదు అన్నట్టు ఒక స్టోరీ చూపిస్తారు. అదైతే ఇంక వరస్ట్ అండి. వరస్ట్‌లో వరస్ట్ ఉంటది అదైతే ఇంగ. ఇంగ ఎక్కడ స్టోరీ రైటింగ్ అయితే అసలు ఏం బాలేదండి స్టోరీ రైటింగ్ కంప్లీట్‌గా. స్టోరీ టెల్లింగ్ బాలేదు. ఎక్కడా బాలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్‌లో ఊర్లో ఉన్నంత వరకే సినిమా బాగుంటది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మనోడు కోటలోకి వెళ్తాడో సినిమా వరస్ట్ కొలాప్స్ అయిపోయింది అంతే. ఇంక ఏముండదు. ఇంక ఆ గ్రాఫిక్స్‌కి అదంతా ఇంక రొట్టా ఉంటది అంతే. ఏం బాగుండదు సెకండ్ హాఫ్‌లో. ఇంక అంతే అండి. ఆ మూవీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ కూడా లేదు ఆ మూవీలో. ఇంకా నాకేమనిపించిందంటే ఈ మూవీని డైరెక్టర్ గారు ఏవో కొన్ని ఫ్యాంటసీస్ మూవీస్ చూసి తీసుకొచ్చి ఈ మూవీని చేసినట్టు అనిపించింది. అంతకు మించి అయితే నాకేం అనిపియలేదు. ఎందుకంటే లాజిక్సే ఉండవు ఎక్కడ. అసలు లాజిక్సే ఉండవు. మీరు ఒక హారర్ మూవీ, కొంచెం ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారంటే కం కంప్లీట్‌గా లాజిక్స్ పెట్టాలి కదా! దట్టు ఒక లైక్ ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ అదే దయ్యం అందరి ఇంట్ల దగ్గరికి వస్తుందంటేనా ఒప్పుకోవచ్చు. ఓకే. మీ ఇంటికి రాలేదు, మా ఇంటికి వచ్చిందని. ఈరోజు మా ఇంటికి రాలేదు, ఈరోజు మీ ఇంటికి వచ్చింది అన్నట్టుంటది. ఇక్కడ అది కాదే మన హీరోనే కోటలోకి పోతారు. కోటలోనే ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు అంటే ఏం చేయడు వాడు. జస్ట్ ఒకేలా ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోయి పడుకుంటాడు. మళ్ళీ హీరోకి కావాల్సినప్పుడు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వస్తాడు. ఖతం సినిమా ఎండ్ చేస్తారు అంతే. అంతకు మించి సినిమా ఏం లేదండి మూవీలో. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. వరస్ట్ అనిపించింది. బేసిక్‌గా 2 మూవీలు నచ్చలేదు. కంపేర్ చేసుకుంటే 'బైకరే' కొంచెం బెటర్. ఈ మూవీ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా అంతకు మించి ఏం లేదండి ఈ మూవీలో కూడా మాట్లాడడానికి. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. టాటా బాయ్ బాయ్.